నిజంగా ఆదర్శ కుటుంబంతోనే లైక్ ఒక ఆదర్శమైన హీరో ఎవరన్నారు అంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో అది విక్టరీ వెంకటేష్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో పుకార్లు లైక్ ఒక గ్లిమ్స్ చూసి లైక్ చాలా మంది ఇంతకుముందు పాత సినిమా లాగా F2 సినిమా లాగా లైక్ దానిలాగా దీనిలాగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒక పుకార్లు చెప్తారు. సో అందరికి చెప్పాల్సింది ఒకటే, లైక్ ఏమంటారు, లైక్ విక్టరీ వెంకటేష్ లైక్ ఎన్ని హిట్లు కొట్టిండో అది మనందరికి తెలుసు. త్రివిక్రమ్ ఒక మాటలతోనే మ్యాజిక్ చేసి ఎన్ని సినిమా డైరెక్షన్ తోనే లైక్ ఒక లెవెల్ కి తీసుకుపోయిందని చెప్పేసి మనకు తెలుసు. సో అట్లాంటి వ్యక్తులని లైక్ మళ్ళీ మీరు ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పేసి అనడం చాలా, నువ్వు నాకు నచ్చవలే సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదులే కానీ ఒకప్పుడు ఏమంటారు, ఎవడన్నా ఫేవరెట్ హీరో ఉందంటే చిన్న పిల్ల బచ్చగా నుంచి ముసలో దాకా చెప్తారు లైక్ నువ్వు నాకు నచ్చవలే సినిమా నాకు ఫుల్ గా నచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి మన ప్రేక్షకుల ముందుకి లైక్ ఈ సినిమా తీసుకొచ్చింది కాబట్టి నిజంగా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే దీంతో పాటు లైక్ శ్రీనిధి శెట్టి కూడా లైక్ మనం KGF లో లేకపోతే హిట్ 3 లో మనం చాలా సినిమాలు చూసినాం కానీ లైక్ దీంట్లో చూస్తుంటే ఒక లైక్ ఒక డిఫరెంట్ రోల్ లాగా అనిపిస్తుంది. లైక్ ఒక కంప్లీట్ ఒక వైఫ్ ఎలా ఉండాలో లైక్ నాకైతే అట్లాంటి క్యారెక్టర్ అయితే కనిపించింది. ఇంకా నారా రోహిత్ గారి గురించి మాట్లాడాలంటే సోలో సినిమా నుంచి మనం చూస్తున్నాం ఆయన ఒక వర్సటైల్ ఒక యాక్టర్ అని చెప్పేసి, అట్లాంటిది లైక్ ఈ సినిమాకి లైక్ ఆయన హ్యాండ్ కూడా ఉండడం నిజంగా ఒక సినిమాకు ఒక ర్యాంపేజ్ ఫైర్ క్రియేట్ చేస్తా అని చెప్పుకోవచ్చు. అంటే చాలా మంది ఈ సినిమాలు ఎందుకు చూడాలో అని అది కూడా చెప్తాను నేను. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఎవరైతే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతున్నాయి, ఇట్లా నరుక్కొని చంపుకుంటుర్రో, ఇదైతే ఏదైతే ఉందో అది మన కంప్లీట్ గా లైక్ మీరు ఆఖరికి బతుకు జట్కా బండికి ఇంకో దేనికి పోయినా సరే మీకు న్యాయం జరగదు. నిజంగా చెప్తున్నా, October 2 కి ఈ సినిమా వస్తుంది, లైక్ మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకనంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఒక విక్టరీ వెంకటేష్ దాన్ని క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఒక వైఫ్ తోని ఒక హస్బెండ్ ఎట్లుండాలో, ఒక హస్బెండ్ తోని వైఫ్ ఎట్లుండాలో లైక్ నిజంగా ఎన్నో సినిమాలు చూసినాం, కళ్ళకి తగ్గట్టు చూపించిండు. సో మళ్ళీ ఇంకోసారి ముందుకు వచ్చిందనంటే ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి. ఎంటర్టైన్ చేశారు. మళ్ళీ లాస్ట్ టైం చూసుకుంటే కనుక దృశ్యం వచ్చినట్టుంది, అండ్ తర్వాత చిరంజీవి గారితో మనశంకర వరప్రసాద్. సో సో ఇయర్ ఒక సినిమాతో ఎంటర్టైన్ ఫుల్ హాల్ ఎంటర్టైన్ గా వచ్చారు కదా. ఈ సినిమా కొంచెం మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే కనిపిస్తా ఉంది. సో ఎలా ఉండబోతుంది అంటే అన్నిటికీ మ్యాచ్ అయితే అంటారా? చూడండి, మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని నాకు తెలుసు, కానీ ఏమంటారు ఈ రోజు జనరేషన్ లో మేము సినిమాకి వెళ్ళాలంటే లైక్ ఒక ఐటమ్ సాంగ్ అయినా లేకపోతే ఇంకొక కొన్ని సీన్స్ అయినా సరే మా ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నాం. ఏదైతే లైక్ ఒక అమ్మా నాన్నతో వెళ్తే చూడలేకపోతున్నాం. అట్లాంటి వాళ్ళకి లైక్ ఒక 3 hours లేకపోతే 2.5 hours లైక్ సినిమా హాల్లో లైక్ మంచిగా కడుపుగా నవ్వుకొని, అంటే లైక్ ఎన్ని పండుగలైనా సరే ఎంత మంది చుట్టాలు వచ్చినా సరే అట్లాంటి ఫీల్ మాకు రాదు. అంటే అట్లాంటి ఫీల్ రావాలంటే కంపల్సరీ 70mm స్క్రీన్ మీద విక్టరీ వెంకటేష్ అనేది కనబడాలి. ఇంకోటి చెప్తున్నా, లైక్ త్రివిక్రమ్ ఇంత రిస్క్ ఎందుకు చేసిందని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ ఒకటి చెప్పాలంటే కొంతమంది డైరెక్షన్ చేయాలంటే పెద్ద పెద్ద భారీ సెట్లు కావాలి, కొంతమంది డైరెక్షన్ చేయాలంటే గాల్లో సుమోలు ఎగరాలి. కానీ మా త్రివిక్రమ్ లో ఒక సినిమా హిట్ కొట్టాలంటే మాటలతో చాలా అని చెప్పేసి ఎన్నో సినిమాలో ప్రూవ్ చేసిండు. మళ్ళీ మీకు October 2 కి మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా భయపడి లైక్ సంక్రాంతికి వస్తలేదు, October 2 కే తీసుకొస్తున్నాం అని అంటే లైక్ నిజంగా చెప్తున్నా, ఒక విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నా, మాకు సంక్రాంతి వరకు అంటే చాలా దూరం, అది మీకు అర్థమవుతుందో లేదో. అది October 2 అంటే చాలా దగ్గరకు ఉంది, ఇంకా సెప్టెంబర్ లో వచ్చినా మాకు పర్లేదు. సో ఏంటంటే మా హీరో 70mm స్క్రీన్ మీద కనిపించాలి, అది ఎప్పుడు వచ్చినా సరే. ఇంకొకటి హేటర్స్ కి చెప్తున్నా, లైక్ మా హీరో సంక్రాంతి ఓవరాల్ గా చెప్తున్నా, లైక్ సినిమా మాత్రం ది ర్యాంపేజ్ ఫైర్ క్రియేట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కి ఒక అమ్మ మొగడు లాంటి వాడు ఎవడన్నా అంటే అది తెలుగు టాలీవుడ్ చూసుకున్నా, పాన్ ఇండియా లెవెల్ లో చూసుకున్నా అది విక్టరీ వెంకటేష్ పేర్లోనే ఉంది విక్టరీ. అది మీకు October 2 కి మళ్ళీ కొట్టి చూపిస్తాడని చెప్తున్నా.